అంటే ఈ పాట మీకు చెప్తున్నారంటే సిచ్యువేషన్ చెప్తుంటారు కదా! ఏ సిచ్యువేషన్‌లో వస్తదని మీకు చెప్పారు ఇదంతా? సిచ్యువేషన్ పరంగా ఒక ఒక చెప్పాను కదా! ఒక పల్లెల్లో పెరిగే అంటే ప్రపంచం నాగరికత ఉన్న ప్రపంచమే. కాకపోతే పల్లెటూరులో రూరల్‌గా ఉండే ఒక ప్రాంతం నుంచి వచ్చే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. కనిపించినప్పుడు అవతల వ్యక్తి కూడా అవతల సున్నితమైన అప్పట్లో చదువుకున్నవాడు కాదు. అప్పట్లో ఏదో ఇంకేదో బిజినెస్ మ్యాన్ అలాంటివి కాదు. ఒక 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 బండవాడు, మొండివాడు, ఒక రఫ్గా ఉండే వ్యక్తికి ఒక అమ్మాయి కనిపించగానే ఏం ఫీలింగ్ వచ్చిందో, ఏం ఫీలింగ్ వస్తుందో ఆ భాష కూడా అదే పాట. అలా చెప్పారు సిచ్యువేషన్. అంటే ఇక్కడ అమ్మాయిని వర్ణిస్తూ పాడాడు కాబట్టి అమ్మాయికి కూడా అదే ఒక విలేజ్ టైపే ఉండే విధంగా అని చెప్పారా? లేకపోతే మీకు ఎట్లా? అంతే అంతే. అమ్మాయి కూడా అక్కడ దగ్గర ప్రాంతం అంటే ఆ ప్రాంతం దగ్గర ఉన్న అమ్మాయే. ఇప్పుడు మనకి ఎదురుగుండా పల్లెటూరులో కనిపించాలంటే ఏ నడకదారిలోనో లేకపోతే ఏదో అలాంటి దగ్గర అంటే ఎందుకంటే యాక్చువల్ నాకు కథ తెలియదు, స్టోరీ నాకు ఐడియా లేదు. ఆయన చెప్పిందంటే ఒక అమ్మాయిని చూస్తాడు అంతే. ఎక్కడ చూస్తాడు అన్నది కూడా చెప్పలేదు నాకు. నేనేదో ఊహించుకొని రాసిందే. సరే ఎక్కడో చూశాడు, లేకపోతే సంతకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి ఉంటాయి కదా పల్లెటూరులో సంతలు ఉన్నప్పుడు ఉంటాయి, అలాంటి వాడి దగ్గర చూశాడో ఏమో. అలాంటి దగ్గర చూసినప్పుడు అతని తాలూకా ఆ రఫ్ ఏ లాంగ్వేజ్ ఏది ఉంటుందో అది పెట్టి పాడేస్తాడనమాట. అదొక ప్రేమ పాటలాగా అది కూడా.